ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అతడు పుట్టినందున ఎవరు ఈ అతను అంటే బాప్తిసం ఇచ్చు యోహానండి. జకరియా ఎలిజబెతులు చాలా కాలము సంతానము లేకుండా ఉన్నారు. కానీ దేవుడు వారికి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించాడు. వారికి పుట్టిన ఫలమే యోహాను. మరి ఇతను యొర్దాను నదిలో ఎంతోమందికి బాప్తిసములు ఇవ్వటము ప్రారంభించాడు. అతని ఒక పుట్టుక దేవుని చిత్తమే, దేవుని ప్రణాళిక అతని పుట్టుకలో ఉన్నదండి. మరి ఇతరుని బట్టి అనేకులు సంతోషించారంటండి, ఎంతోమంది. అలా సంతోషించిన వారిలో ప్రియమైన వాళ్ళరా ఆ దేవాది దేవుడు కూడా ఉన్నాడు. ఎందుకంటే అతను యేసుక్రీస్తు వారికి సంతోషమును మహా ఆనందమును కూడా కలిగించాడు. అతడు ఆత్మ అంటే ఏలియా యొక్క ఆత్మ శక్తి కలిగిన వాడగై ప్రభువుకి ముందుగా వెళుతూ మార్గాలని సరళము చేసేవాడిగా ఉన్నాడండి. ప్రియమైన వాళ్ళరా, యోహాను యొక్క జననము ఎంతోమందికి సమాధానాన్ని తీసుకొచ్చింది. మరి అతను దేవుని దృష్టికి చక్కగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని ఆత్మతో నింపబడి మరి ఎంతోమంది పిల్లలని తల్లిదండ్రుల్ని ప్రియమైన వాళ్ళరా కలిపేవారిగా తనున్నాడు. అంతేకాకుండా అవిధేయుల కొరకు, నీతిమంతుల కొరకు ప్రియమైన వాళ్ళరా తను ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఎంతోమంది ప్రభు తట్టు తను త్రిప్పగలిగి ఉన్నాడు. యోహాను యొక్క జననము ప్రియమైన వాళ్ళరా అనేకులకు నెమ్మదినిచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది, సమాధానాన్ని ఇచ్చింది. ప్రియమైన వాళ్ళరా ఎంతోమందికి రక్షణ భాగ్యమునిచ్చింది, ఎంతోమందికి రక్షణ అనే ఒక విలువను కూడా వారి జీవితంలోకి అనుగ్రహించిందండి. కావున ప్రతి ఒక్కరి పుట్టుకకి ఒక ప్రణాళిక అనేది దేవుడు ఉంచాడు. ఈ భూమి మీద మనం ఇంకా బ్రతుకుతున్నాము అన్నా, ఇంకా మన రోజులు పొడిగించబడుతున్నాయన్నా ప్రియమైన వాళ్ళరా దేవుని ఉద్దేశం ఉంది, దేవుని ప్రణాళిక ఉన్నదండి. ఆ ప్రణాళిక ప్రకారముగానే మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. యోహాను యొక్క జననం ప్రియమైన వాళ్ళరా ఎంతోమందికి మేలుకరముగానే ఉంది, కానీ ఎంతోమందికి దీవెనకరముగానే ఆశీర్వాదకరముగానే ఉన్నది. తల్లిదండ్రులు మాత్రమే సంతోషించలేదు, చాలా కాలానికి పుట్టాడులే కదా అని ప్రియమైన వాళ్ళరా ఎంతోమంది అతడు పుట్టినందున సంతోషించిన వారు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.